హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మీ అండ్ లిటిల్ సోల్జర్స్. ఈరోజు నేను నా యూట్యూబ్ జర్నీ గురించి మీకైతే ఇందులో షేర్ చేస్తున్నానండి. నా ఇన్స్టాగ్రామ్ అలాగే యూట్యూబ్ రెండు కూడా నేను ఒకటేసారి స్టార్ట్ చేశాను. ఇందులోకి నాకు 2 ఛానల్స్ ఉన్నాయన్నమాట. ఒకటైతే దిస్ ఈజ్ బై వందన అనేది కుకింగ్ ఛానల్ అండి. కంప్లీట్గా కుకింగ్ బేస్డ్ ఛానల్. అలాగే ఇది మీరు చూస్తున్నది మీ అండ్ లిటిల్ సోల్జర్స్ అనే యూట్యూబ్ ఛానల్ అండి. ఇది వ్లాగింగ్ ఛానల్ అన్నమాట. ఇందులో షాపింగ్ అయినా, ట్రావెలింగ్, జ్యువెలరీ, ఫ్యాషన్ అన్నీ కూడా పెట్టచ్చు అనే ఉద్దేశంతో ఇది పెట్టుకున్నాను. ఈ రెండిటి గురించి కూడా మీకు ఇప్పుడు చెప్తానండి. ఇవి 2 ఛానల్స్ ఇంకా మానిటైజ్ కాలేదు. కానీ నేను ఎప్పుడు స్టార్ట్ చేశానంటే మీ అండ్ లిటిల్ సోల్జర్స్ అనేది 2025లో స్టార్ట్ చేశానండి. అలాగే దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్ని నేను 2023లో స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేశాను అంటే నేను ఇంట్లో నార్మల్గా పిల్లలకు సంబంధించినవి మావి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో నా పర్సనల్ పేజ్ అనమాట అది, దాంట్లో షేర్ చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు అలా ట్రెండింగ్ అయిన కొన్ని వీడియోస్, అలాగే మా పిల్లల చేత పాడించే పద్యాలు కానీ పోయమ్స్ కానీ లేదా తెలుగు, హిందీ ఇలా అన్ని లాంగ్వేజెస్కి సంబంధించిన పోయమ్స్ నేను ఒక డిజిటల్ స్క్రాప్ బుక్ లాగా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకునేదాన్ని. అలా చేస్తున్నప్పుడు మా వారు చెప్పారనమాట, మంచిగా ఎడిటింగ్ చేస్తున్నావు, మంచిగా ఇవంతా కంటెంట్ చూస్ చేసుకొని మంచిగా చేస్తున్నావు, నువ్వు కావాలి అంటే యూట్యూబ్ ఛానల్ కానీ ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పారు. ఆయన సపోర్ట్తోనే యాక్చువల్గా నేనైతే ఇవి 2 కూడా స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేశానండి, దిస్ ఈజ్ బై వందన అని. నేను అనుకున్నాను గార్డెనింగ్ చేస్తూ ఇలా చిన్నగా వీడియోలు పెడదాం ఫస్ట్ అయితే. తర్వాత అంటే గార్డెనింగ్ చేయడం అంటే దాంట్లో వచ్చిన వెజిటేబుల్స్ని మనం కుక్ చేయొచ్చు అని. కానీ అన్నిసార్లు గార్డెనింగ్ నాకు పాసిబుల్ కాలేదు. మేము హైదరాబాద్కి మూవ్ అవ్వడం వల్ల మా ఊర్లో అంటే ఊర్లో పెరట్లో చాలా రకాల మొక్కలు ఉంటాయి కాబట్టి వాటిని వండి పెట్టి వీడియో చేయొచ్చు అనుకున్నాము. కానీ హైదరాబాద్కి మూవ్ అవ్వడం వల్ల నాకు ఇక్కడ గార్డెనింగ్ అస్సలు పాసిబుల్ కాలేదు, చాలా కష్టం అయిపోయింది. సో కంప్లీట్గా కుకింగ్ ఛానల్ లాగా నేను వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను. నేను ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెట్టిన తర్వాత నాకు వెంటనే వ్యూస్ ఏం రాలేదండి. చాలా కష్టపడ్డాను. ఒక 6 నెలల వరకు స్ట్రగుల్ అవుతున్నాను వీడియోస్కి అలాగే ఫొటోస్కి వ్యూస్ రావడం లేదు అని చెప్పి బాధ ఉండేది. కానీ నేను ఏ రోజు కూడా ఆపలేదు. 6 నెలల తర్వాత నాకు ఫస్ట్ వీడియో హిట్ అయింది. డైరెక్ట్గా 7 మిలియన్ వ్యూస్ వచ్చాయన్నమాట. అప్పుడు నాకు కొంచెం హోప్ వచ్చింది, ఓకే మనం పెడితే యూట్యూబ్ ఛానల్ ఈ స్టేజ్లో సక్సెస్ అవుతుంది అని. అలా నేను నా కూతురు సెప్టెంబర్ 28న పుట్టిందనమాట. తన బర్త్డేకి గుర్తుగా నేను దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. అది కంప్లీట్గా కుకింగ్ ఛానల్ కాబట్టి నేను ఓన్లీ వంటలు చేసి పెట్టేదాన్ని. ఎప్పుడైనా ఒక్కసారి ఇలా వ్లాగింగ్ అంటే ఏదైనా టెంపుల్కి వెళ్ళినా, ఎక్కడైనా స్పెషల్గా అనిపించినా ఏదో ఒక వీడియో అలా పెట్టేదాన్నండి. కంప్లీట్గా కుకింగ్ ఛానలే ఉండేది. కానీ నేను ఒక టెక్ ఛానల్ని చూసినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పారు మిక్స్డ్ కంటెంట్ పెట్టకూడదు అని. కానీ నేను అప్పటికి యూట్యూబ్ ఛానల్ పెట్టి కేవలం సంవత్సరం మాత్రమే అయింది. అందులోకి వ్యూస్ అడపదడప అట్లా వస్తున్నాయి. చిన్న పాప ఉంది అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు, నా కూతురు కేవలం సంవత్సరంన్నరది అంతే. కాబట్టి నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. పాప చిన్నగా ఉన్నప్పుడు హ్యాండిల్ చేయడము ఇవన్నీ కూడా. అందులోకి కోవిడ్ టైంలో చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం వల్ల చాలా ఎక్కువ కాంపిటీషన్ అన్నది ఉండే అనమాట. సో నాకు అంత తొందరగా సక్సెస్ రాలేదు. కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత సరే ఇప్పుడు దీంట్లో ప్రమోషన్స్ అయితే నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ త్రూ రావడం స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ బార్టర్ కొలాబరేషన్ లాగా తీసుకునేదాన్ని. ఏదైనా వస్తువు కానీ లేదా ఏదైనా ప్రోడక్ట్ కానీ వాళ్ళు పంపిస్తే తీసుకొని రివ్యూ చేసేదాన్ని. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే 200-300 రూపాయల వస్తువు కూడా వాళ్ళు కొలాబరేషన్కి పంపించి చాలా ఎక్కువ రూల్స్ అన్నది పెట్టేవాళ్ళు అనమాట. నాకు విసుగొచ్చేసింది. ఈ 200-300 వస్తువు తీసుకోవడం దేనికి, మనం కష్టపడడం దేనికి. అదే పెయిడ్ కొలాబరేషన్ అయితే వస్తువు వాళ్ళే పంపించి మనకు డబ్బులు ఇస్తారు కాబట్టి చేయొచ్చు. కానీ ఇంకా బార్టర్ కొలాబరేషన్ చేయను అనుకున్నాను అనమాట. అలా నేను బార్టర్ కొలాబరేషన్స్ కంప్లీట్గా ఆపేశాను. నాకు ఇప్పుడు ఆల్మోస్ట్గా 49,000 ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. అలా
ఇది ప్రమోషన్స్ త్రూ డబ్బులు అక్కడ నాకు వస్తున్నాయన్నమాట. కానీ యూట్యూబ్ ఇంకా మానిటైజ్ కాలేదు. అలా అని వ్యూస్ లేవని కాదండి, మిలియన్స్‌లో వ్యూస్ వస్తున్నాయి. కానీ కంటిన్యూయస్‌గా రావట్లేదనమాట. ఈ నెల ఒక 3, 4 మిలియన్ వ్యూస్ వచ్చినా నెక్స్ట్ మంత్ రావట్లేదు. ఆ తర్వాత మళ్ళీ వస్తున్నాయి. అలా చేయడం వల్ల 10 మిలియన్ వ్యూస్, 4000 వాచ్ అవర్స్ ఇవి నాది రీచ్ రావట్లేదు. 10 మిలియన్స్ దగ్గర 7 మిలియన్, 6 మిలియన్‌కి వచ్చి ఆగిపోతుంది. అలాగే 3000 వాచ్ అవర్స్ 4000 వరకు రావాలి. కానీ 3000 వరకు వచ్చి అలా ఆగిపోతుంది. కాబట్టి నాది ఇంకా మానిటైజ్ కాలేదండి. నేను ఇప్పుడు మంచి కంటెంట్ తీసుకొని ఒక సిరీస్ లాగా స్టార్ట్ చేసి ఆ వీడియోసే పోస్ట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను. ఈసారైనా మానిటైజ్ అవుతుందేమో అని హోప్ చేస్తున్నాను. ఎందుకంటే నేను టెక్ ఛానల్స్ని చాలా వరకు ఫాలో అయ్యి వాళ్ళు చెప్పే రూల్స్ అన్నీ ఫాలో చేస్తూ మెల్లిమెల్లిగా నేర్చుకుంటున్నాను. టైం పట్టింది, ఆల్మోస్ట్ 3 సంవత్సరాలైంది. కానీ నాది కూడా మిస్టేక్ ఉంది, కంటిన్యూస్గా పోస్ట్ చేయట్లేదు. కన్సిస్టెన్సీ అన్నది కంపల్సరీ ఇంపార్టెంట్ అనమాట యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావడానికి, ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా సక్సెస్ కావడానికి. కానీ ఇన్స్టాగ్రామ్ త్రూ మనకు ఓన్లీ ప్రమోషన్స్ త్రూవే వస్తాయి డబ్బులు. అలా అయినా కూడా చాలా తక్కువ అమౌంట్ వస్తుంది. పెద్ద పెద్ద క్రియేటర్స్కి చాలా వస్తాయేమో, కానీ మనకైతే రావండి నార్మల్. ఆ తర్వాత 2025లో ఇంకా మిక్స్డ్ కంటెంట్ పెట్టకూడదు అన్న ఉద్దేశంతో మీ అండ్ లిటిల్ సోల్జర్స్ అనే యూట్యూబ్ ఛానల్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని రెండింటిని కూడా క్రియేట్ చేశానన్నమాట. చూద్దాము, ఒకవేళ పాసిబుల్ అయితే ఇది అయినా మానిటైజ్ అవుతుంది, అదైతే అది మానిటైజ్ అవుతుంది. కానీ రెండు కూడా క్రియేట్ చేసి రెండింటి కోసం కూడా నేను కష్టపడుతున్నాను అనమాట. రెండు కూడా మంచిగా వ్యూస్ వస్తున్నాయి, కానీ కంటిన్యూస్గా రావట్లేదు. అది నా ప్రాబ్లమా, లేదంటే నేను టైంకి పోస్ట్ చేయట్లేదా, లేదా కన్సిస్టెన్సీగా ఉండట్లేదా అన్నది కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే పిల్లలతో నాకు ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళ టైమింగ్ని, మా వారి టైమింగ్ని అన్నీ అడ్జస్ట్ చేసి చేయడానికి కొంచెం టైం తీసుకుంటుందన్నమాట. పర్వాలేదు, మానిటైజ్ కాకపోయినా కూడా ఓకే, కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే అట్లీస్ట్ ప్రమోషన్స్ త్రూ డబ్బులు వస్తున్నాయి. అలాగే ఫేస్బుక్ కూడా మానిటైజ్ అయిపోయిందనమాట. ఫేస్బుక్ త్రూ కూడా కొన్ని డబ్బులు వస్తున్నాయండి. అలా $25 వచ్చిన ప్రతిసారి వాళ్ళు డబ్బులు రిలీజ్ చేస్తారనమాట. యూట్యూబ్లో ఏమో $100 వస్తే రిలీజ్ చేస్తుంటారు. ఇది నా ఇన్స్టాగ్రామ్ పేజ్. మీరు చూస్తుంటే 100K, 50K, 500K, మిలియన్ వ్యూస్ అంటూ నేను ఇట్లా హైలైట్ అయితే చేసి పెట్టానండి. అలాగే నేను ఏమేం ప్రమోషన్స్ చేశాను అన్నది కూడా పెట్టానన్నమాట. కొన్ని సిరీస్ లాగా కూడా వీడియోస్ చేసి అవి కూడా పోస్ట్ చేశాను. మీరు చూస్తుంటే ఆల్మోస్ట్ మిలియన్ వ్యూస్ చాలా వీడియోస్కి వచ్చాయండి. ఇలా అన్నీ చేసి పెడుతున్నాను. తర్వాత యూట్యూబ్ ఛానల్ కూడా చూపిస్తున్నానండి. యూట్యూబ్ ఛానల్లో కూడా మంచిగా వ్యూస్ వస్తున్నాయి, కానీ కన్సిస్టెన్సీగా రాకపోవడం వల్ల నాకు ఇక్కడ మానిటైజ్ అన్నది అవ్వలేదు. ఈ విధంగా రెండు అయితే హ్యాండిల్ చేస్తూ వచ్చాను. మేబీ ఈ ఇయర్ నాకు సక్సెస్ వస్తుందేమో అన్న ఒక చిన్న హోప్తో నేను ఇక్కడ ముందుకెళ్తున్నానండి. నాకు యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ బై వందనకి 19,000 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. మంచిగానే వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఇంకా కొంచెం పెరుగుతున్నాయి. ఓకే, హ్యాపీ అండి, అట్లీస్ట్ అవైనా వస్తున్నాయని. ఆ తర్వాత ఇది మీ అండ్ లిటిల్ సోల్జర్స్ అనే యూట్యూబ్ ఛానల్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ రెండు కూడా చూపిస్తానండి. రెండిట్లో కూడా మీరు కంపేర్ చేసుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్ కంటే యూట్యూబ్లోనే సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో కేవలం 2,500 అట్లా ఉన్నారు అంతే. కానీ యూట్యూబ్లో నాకు 3,500 చేంజ్ వరకు యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. వ్యూస్ కూడా చాలా బాగా వస్తున్నాయి, కానీ మానిటైజ్ అవ్వలేదు. అంతే అండి. ఈ రెండు ఛానల్స్ కూడా మానిటైజ్ కావాలి అని నేనైతే దేవుని గట్టిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియోస్ తీయడం అన్నది అంత చిన్న విషయం కాదు. అలాగే కొన్ని ఫ్యామిలీస్లో అందరూ యాక్సెప్ట్ చేయరు. మా పేరెంట్స్ అయినా మా హస్బెండ్ అయినా నాకు మంచి సపోర్ట్ ఇచ్చి వాళ్ళు నేను చేస్తా అన్నప్పుడు చేయనిచ్చారు. కాబట్టి నాకు హ్యాపీ అండి. వాళ్ళు అన్ని రకాల సజెషన్స్ తీసుకొని నేను కొన్ని రకాల వీడియోస్ మాత్రమే పెడతానండి. ఎందుకు అనంటే నాకంటూ లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ లిమిట్స్ అన్నీ చూసుకుంటూ నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. అన్ని రకాల వీడియోస్ పెట్టే వాళ్ళకి ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు. కానీ లిమిట్స్ మన పేరెంట్స్ మనకి ఇచ్చినవి లేదా మన హస్బెండ్ మనకు పెట్టిన లిమిట్స్ దాటకుండా చూసుకుంటూ నేను వీడియోస్ పెడుతున్నాను. ఆ లిమిట్లోనే నేను హ్యాపీగానే ఉన్నానండి. కొంతమందికి ఇమీడియట్గా సక్సెస్ వచ్చేస్తుంది, నాకు అలా రావట్లేదు. కానీ
కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది అనుకొని నేనైతే ఇలా ముందుకెళ్తున్నాను అనమాట. నార్మల్గా నేను ఇంట్లో ఎప్పుడైనా పిల్లలకి మా వారికి వంట చేసిన తర్వాత మాత్రమే యూట్యూబ్ వీడియోస్ షూట్ చేసుకుంటానండి. ఎందుకంటే నేను చేసే షూటింగ్ వల్ల పిల్లలకు కానీ మా వారికి కానీ ఇబ్బంది కాకూడదు. వాళ్ళ లంచ్ టైం కానీ డిన్నర్ టైం కానీ ఏదైనా వాళ్ళకు ఈ వీడియో తీయడము అనే కాన్సెప్ట్ వల్ల వాళ్ళకి లేట్ అవ్వకూడదు అని చెప్పి ఫస్ట్ తీసానండి. ఈరోజు నేను పన్నీర్ కర్రీ, వెజ్ బిర్యానీ, అట్లనే చపాతీ, చికెన్ లివర్ ఫ్రై చేశానమాట. ఇవన్నీ చేసి పెట్టాను పిల్లలకి. నేను చికెన్ లివర్ ఫ్రై వీడియో తీశాను. ఇవన్నీ ఫస్ట్ చేసి మా వారికి పిల్లలకి పెట్టిన తర్వాత ఆ తర్వాత నేను వీడియో తీసి దాన్ని నేను మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ ఛానల్లో దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తానన్నమాట, ఎడిటింగ్ అంతా చేసుకొని. ఇలా నేను అంతా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను, కంటిన్యూస్గా చేస్తూ వస్తున్నాను. ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది అని, రావాలి అని కూడా కోరుకుంటున్నాను. మా వాళ్ళు కూడా అందరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే సక్సెస్ అన్నది 1-2 రోజుల్లో అందరికీ రాదండి. కొందరికి సంవత్సరాలు పడుతుంది, కొందరికి నెలలు పడుతుంది, కొందరికి వారాల్లోనే వచ్చేస్తుంది. నాకు సక్సెస్ రావడానికి టైం చాలా పడుతుంది, కానీ నేనైతే గివప్ ఎప్పుడు ఇవ్వలేదు, గివప్ ఇవ్వను కూడా. ఇదే ఫీల్డ్ నేను నెగ్గాలి అనుకొని దీంట్లోనే రాణిస్తున్నాను. రావాలి అని కూడా దేవుని గట్టిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వస్తుంది అని నమ్మకంతో కూడా ఉన్నాను. మీరు కూడా మీ యూట్యూబ్ ఛానల్ పెట్టగానే సక్సెస్ రాలేదని ఎప్పుడు బాధపడద్దు. ఖచ్చితంగా వస్తుంది ఒక రోజు అన్నది, మనకు అన్నది వస్తుంది. మనం ఏంటి అన్నది ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఒక రోజు వస్తుంది. మీకు కూడా అలాంటి రోజు రావాలని కోరుకుంటున్నాను. మీకు కనుక నా వీడియోస్ అన్నీ నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఫాలో అవ్వండి. వీడియోస్ అన్నీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు నా లంచ్ అయితే ఇలా ముగిసింది. అన్నీ చెప్పిన తర్వాత ఫుడ్ వీడియో చూపిస్తున్నాను. అంత పని అయిపోయిన తర్వాత లాస్ట్గా తింటున్నాను కాబట్టి మీరు కూడా లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.